హలో అందరికీ. సో కెనడాలో నో ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో చూద్దాం ఈరోజు. కావాల్సిన వస్తువులు, ఫార్మసీ, ఎవ్రీథింగ్ ఉంటుంది. సో ఎంటర్ అయిన వెంటనే మనకి అన్ని వెజిటేబుల్స్, సో ఇక్కడ చాలా వెజిటేబుల్స్ అన్నీ చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఫ్లవర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి ఇక్కడ. లైక్ చాలా ఫ్రెష్గా ఈ ఫ్లవర్స్ని తులిప్స్ అంటారు. సో రాగానే కొంచెం రిఫ్రెషింగ్ ఫీలింగ్ అనిపిస్తుంది ఫ్లవర్స్ అన్నీ చూస్తుంటే. సో నైస్ యాక్చువల్లీ. సో దీనిలో తులి ఫ్లవర్స్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ ఏ ఫ్లవర్స్ నేమ్స్ కూడా నాకు అంత ఐడియా లేదు, కానీ అన్ని ఫ్లవర్స్ ఉంటాయి. సో వ్యాలంటైన్స్ డే అవన్నీ వచ్చినప్పుడు బేసికలీ ఇక్కడ ఫ్లవర్స్ చాలామంది గ్రీటింగ్కి తీసుకెళ్తారు అనమాట. సో నెక్స్ట్ మనం వెజిటేబుల్స్ దగ్గరికి వచ్చేస్తే నాకు ఇది చాలా డిఫరెంట్గా అనిపించింది. వెజిటేబుల్ అంటే మనం ఇండియాలో రోడ్ సైడ్ ట్రీస్కి ఇలా ఉంటాయి కదా, పడిపోతే ఎలా అంటే అది దాన్ని ఏం కూడా నేను అంత అబ్జర్వ్ చేయలేదు. సో ఇవన్నీ లెమన్స్, యాపిల్స్, యూనో వాటర్ మిలన్స్ కూడా ఇక్కడ రెయినీ వింటర్ సీజన్లో వాటర్ మిలన్స్ కూడా దొరుకుతాయి. ఇక్కడ ఏంటంటే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ప్యాక్డ్ ఉంటాయి, ఫ్రీ లూజ్గా కూడా ఉంటాయి అనమాట. సో ఇక్కడ ప్రతి ఒక్కటి ఎల్బీస్ లాగా సేల్ చేస్తారు. ఇంకోటి మెయిన్గా ఏంటంటే ఇక్కడ మ్యాంగోస్ చూడొచ్చు మీరు, మనకి ఓన్లీ సమ్మర్లో దొరుకుతాయి కదా. అండ్ అలోవెరా, చెరుకు గడ్డలు, కోకోనట్, సీతాఫల్ ఫ్రూట్ కూడా నేను అంటే ఇది మన దగ్గర చూస్తుంటే న్యాచురల్గా అనిపించలేదు ఎందుకు అది చూస్తే. సో అండ్ యాపిల్స్లో కూడా చాలా వెరైటీ ఆఫ్ యాపిల్స్, లైక్ ఎల్లో కలర్లో యాపిల్స్ ఉన్నాయి, గ్రీన్ యాపిల్స్, రెడ్ యాపిల్స్ అవి కామన్, బట్ ఎల్లో యాపిల్ బాగా డిఫరెంట్ అనిపించింది. ఇవన్నీ క్యాప్సికమ్స్. ఇక్కడ అందరూ అంటే ఎక్కువ ఈ వెజిటేబుల్స్ ఇవన్నీ చూస్తే నాకు ఏమనిపించింది అంటే ఇండియన్స్ యూజ్ చేసే వెజిటేబుల్స్ లాగా అనిపించలేదు, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఏదో ఒక 2-3 మాత్రమే మనం యూజ్ చేస్తాం. మెయిన్గా చూడండి, ఇదేదో మనం ఇంట్లో షోకేస్ పెట్టుకుంటాం కాబట్టి అలా ఉంది, బట్ ఇది ఒక వెజిటేబుల్ అనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళు తింటారు. అండ్ ఏ వెజిటేబుల్ అయినా చాలా పెద్ద సైజులో ఉన్నాయి అనమాట. లైక్ ఇప్పుడు ఇది రాడిష్, అది ఎంతో పొడుగా ఉంది. ఇంకా ఇక్కడ ఫ్రీ వెజిటేబుల్స్ కాదు, ప్యాక్డ్ కూడా ఉంటాయి వెజిటేబుల్స్. సో చాలామంది ఇది ప్రిఫర్ చేస్తారు. మష్రూమ్స్లో కూడా ఎన్నో వెరైటీ ఆఫ్ మష్రూమ్స్ ఉన్నాయి. సో ఇవి గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ అనమాట. ఇవన్నీ ఫ్రెష్గా ఆల్రెడీ ఇలా ఏమంటే ఇర్చి పెడతారు, దాంట్లో బాక్స్ మనం తీసుకొని జస్ట్ డైరెక్ట్ కుకింగ్ చేసుకోవచ్చు. బేబీ స్పినాచ్ అండ్ అన్నీ క్యారెట్స్ కూడా ఉంటాయి. సో క్యారెట్స్ కామన్ ఎక్కడైనా, బట్ ఇక్కడ ఏంటంటే చిన్న సైజ్ క్యారెట్స్ నుంచి అవి ఇంకా క్యారెట్స్ కూడా చూసి చాలా ఫ్రెష్గా అనిపించాయి నాకు. ఈ వాటర్ మిలన్, కోకోనట్, కొబ్బరి బొండ. సో మొత్తం దాన్ని చెక్కేసి డైరెక్ట్ మనం హోల్ పెట్టుకొని తాగొచ్చు డైరెక్ట్గా. అండ్ ఇవన్నీ క్యాబేజెస్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇది చూడండి చాలా డిఫరెంట్గా ఉంది. ఈ షేప్ గుమ్మడికాయ అంటారు కదా, షేప్ అంతా వెరైటీగా ఉంది. అండ్ ఆనియన్స్, ఇవన్నీ వైట్ ఆనియన్స్, రెడ్ ఆనియన్స్. ప్రతి ఒక్క ఆనియన్ పట్టుకున్నా నాకు చాలా పెద్ద పెద్ద సైజులో అనిపించింది, అందుకే నేను మరీ పట్టుకొని మరీ చూపించాను. సో స్పెషల్లీ టమాటోస్ మాత్రం చాలా వెరైటీస్ ఉన్నాయి. అంటే చిట్టి టమాటోస్, చిల్లీ టమాటోస్ అండ్ నార్మల్ టమాటోస్. మీరు చూడొచ్చు $1.50 ఉందన్నమాట 1 LB. సో ఎల్బీ అంటే ½ కేజీ లాగా, సో 2 LB అంటే 1 కేజీ లాగా అనమాట. సో ఇక్కడ సలాడ్కి యూజ్ చేసే టమాటోస్ అండ్ కర్రీస్కి యూజ్ చేసే టమాటోస్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి. సో ఇదంతా ఆల్మోస్ట్ సలాడ్ సెక్షన్ లాగా ఇది. అండ్ ఇక్కడ చాలామంది అవకాడో అని చాలా ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్కి అదే యూజ్ చేస్తారు. సో నేను చెప్పాను కదా టమాటోస్ ఇక్కడ వెరైటీగా ఉన్నాయని. ఇది చూడండి, దీంట్లో ఎల్లో, గ్రీన్, ఆల్ కలర్స్ మిక్స్డ్ ఉన్నాయి. సో ఇది నేను కరివేపాకు ఎందుకు చూపించానంటే కరివేపాకు ఓన్లీ $2 ఉంది 1 ప్యాకెట్, అంటే ఆల్మోస్ట్ 120 రూపీస్. సో ఇది చూడండి, ఇది చూడటానికి చెరుకులా ఉంది కదా, కానీ ఇది కూడా ఒక వెజిటేబుల్ అనమాట. సో నో ఫ్రిల్స్ అనేది తెలుగు వాళ్ళు యూజ్ చేయడానికి చాలా కష్టం. వెజిటేబుల్స్ జస్ట్ చూడడానికి మనకు వస్తుంది. ఇది చిట్టిగా ఉన్నాయి, సమ్ కైండ్ ఆఫ్ క్యాబేజెస్ లాగా. అది చూడడానికి వెరైటీ. ఇది ఇంకా చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. ఏదో ఫ్లవర్ అట్లా ఓపెన్ చేస్తే ఫ్లవర్ లాగా అనిపిస్తుందేమో, కానీ ఓపెన్ చేయలేదు. లేడీస్ ఫింగర్ చూడండి, $7.17 ఉంది, అంటే ఆల్మోస్ట్ 400-500 రూపీస్ యాక్చువల్లీ. సో ఇవన్నీ ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. కాకపోతే ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి ఒక్క వెజిటేబుల్ చాలా ఫ్రెష్గా దొరుకుతాయి మనకి. సో క్యాప్సికమ్స్,
ఇవన్నీ. అండ్ వాటర్ మెలన్స్ ఇవి అంతా ఆరెంజ్ కలర్లో ఉన్నాయి ఫ్రూట్స్. ఇది కూడా మెలోన్ హనీ అంట. సో ప్రతి ఒక్కటి వెయిట్ లాగానే కన్సిడర్ చేస్తారు. వాటర్ మెలన్స్ కూడా సమ్మర్లో ఉంటాయి కానీ ఇక్కడ వింటర్లో కూడా దొరుకుతున్నాయి మనకి. ఇవి చెర్రీ టమాటో, ఐ మీన్ పెప్పర్ బెర్రీ అంట. సో దేనికి యూజ్ చేస్తారో కూడా తెలియదు అసలు నాకు. ఐ మీన్ క్యాప్సికమే చాలా చిన్న సైజ్ సమ్ కైండ్ ఆఫ్ థింగ్ ఉండొచ్చు. ఇది చూడండి, ఇది ఒక ఫ్రూట్. సో అది ఓపెన్ చేసుకొని తినాలి. అసలు ఎలా తింటారో ఏంటో ఇవన్నీ నాకు చాలా బాగుండే ఇవన్నీ యాక్చువల్లీ చూడటానికి అయితే. ఇంకా గ్రేప్స్ అవన్నీ. పాపం మా హస్బెండ్ అన్నీ తీసుకునే, నేను ఓన్లీ వీడియోస్ తీస్తూ కూర్చున్నాను. నాన్ వెజ్ సెక్షన్కి వద్దాం ఇప్పుడు. సో నాన్ వెజ్ ఇదంతా చూసిన వాళ్ళు తినడం చాలా కష్టమవుతుంది. నేనైతే వీడియో తీసేటప్పుడు ఆల్మోస్ట్ కళ్ళు మూసుకొని తీయాల్సి వచ్చింది. ఇవన్నీ చూడొచ్చు. పార్క్, బీఫ్, ల్యాంబ్, చికెన్ అన్నీ దొరుకుతాయి. సో అవన్నీ ఫ్రోజన్వి కూడా ఉంటాయి, ప్లస్ ఫ్రెష్ కూడా ఉంటాయి. అన్నీ సపరేట్ పార్ట్స్, లైక్ లెగ్ పీస్ సపరేట్, బాడీ చెస్ట్ పీస్ అన్నీ సపరేట్. ఇంకా బాక్స్లో ప్యాక్ చేసి కూడా దాని సమ్ కైండ్ ఆఫ్ కీమా టైప్ చేసి కూడా ఉంటాయి అన్నమాట. సో ఎవరు టేస్ట్ తగ్గట్టు వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. ఇక్కడంతా ఇక్కడ ఎల్బీస్లానే ఇస్తారు ఇక్కడ నాన్ వెజ్ కూడా అంతా. సో ఫ్రోజన్ ఫుడ్ కూడా ఉంటుంది అనమాట. ఫ్రోజన్ వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. సో నెక్స్ట్ ఫిషెస్ ఇవన్నీ. సో మనకి ఇండియా లాగా ఫ్రెష్గా అప్పటికప్పుడు బతుకున్న చేపని చంపేసుకొని తింటాం కదా, అట్లా కాదు ఇక్కడ. ఆల్రెడీ వాళ్ళు చంపేసి కవర్లో ప్యాక్ చేసినవి ఉన్నాయి ఇక్కడ. సో బోన్లెస్, స్కిన్లెస్, ఈవెన్ పీసెస్ కట్ చేసిన ఫిషెస్ ఇవన్నీ. ఐ మీన్ సీ ఫుడ్ అయితే చాలా వరకు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. కానీ ఇలా చూసి అస్సలు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఫిష్ తినలేదు నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి. ఇలా చూసి ఫ్రోజన్ ఫిష్ ఇవన్నీ. సో ఇది నో ఫ్రిల్స్లో అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఐ మీన్ ఫుడ్ దగ్గర నుంచి ఫార్మసీ అండ్ కిచెన్ వేర్, యూనో బాక్సెస్, ప్లాస్టిక్ ఐటమ్స్, గ్రాసరీస్, ఎవ్రీథింగ్, ఆల్మోస్ట్ ఫ్లవర్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ, ఇంట్లో కావాల్సినవన్నీ. సో ఇక్కడ ఓవెన్ సేఫ్ బాక్సెస్ అనేది ఎక్కువగా కొంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇన్న వెదర్కి ఖచ్చితంగా మనం ఓవెన్లో పెట్టుకొని వెయిట్ చేసుకొని తినాల్సిందే, లేకపోతే అస్సలు అవ్వదు. సో గిఫ్ట్ ఐటమ్స్ లైక్ డెకరేషన్ కార్డ్స్, ట్రేస్, ప్లేట్స్, కిచెన్ వేర్, యూనో అన్నీ ఎవ్రీథింగ్ అనమాట. మనం ఏమైనా కావాలంటే ఒక్కసారి ఈ స్టోర్కి వచ్చినా మనం అన్నీ కవర్ చేసుకోవచ్చు ఆల్ రౌండ్గా. లైక్ detergents, whatnot, like liquids and all that. And you can see like milk. ఇక్కడ ఏంటంటే మనకి 1/2 లీటర్ 1 లీటర్లో కాకుండా, సో మోస్ట్ ప్రాబబ్లీ అందరూ మినిమం 2 లీటర్స్ 2.5 లీటర్స్ పెద్ద పెద్ద ప్యాక్స్ ఉంటాయి అన్నమాట. అవే తీసుకెళ్తారు. వన్స్ ఒకటేసారి స్టోర్ చేసేసుకుంటారు మిల్క్ మొత్తము. సో ఇవి అంతా కూడా ఫ్రోజన్ ఫుడ్ లైక్ ఆల్ దాట్. సో మనకి ఇవి కూడా దొరుకుతాయి ఇక్కడ నో ఫ్రిల్స్లో. కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. సో ఫార్మసీ ఇక్కడ దీంట్లో ఉండడం బాగా అనిపించింది అంటే. సో ఒకసారి వస్తే మనం వన్ గో ఎవ్రీథింగ్ అనమాట. సో మెడిసిన్స్ కానీ, చిన్నపిల్లలు కావాల్సిన డైపర్స్ కానీ ఎవ్రీథింగ్ ఇక్కడ మనం కవర్ చేసేసుకోవచ్చు. నేను ఈ స్టోర్ అంతా వీడియోస్ ఇస్తున్నాను మొత్తము. సో బేకరీ ఫుడ్ కూడా ఉందన్నమాట. లైక్ బన్స్, కేక్స్, యూనో ఓవెన్ ఫుడ్ ఆల్ అన్నమాట ఇక్కడ. సో సమ్ కైండ్ ఆఫ్ డీమార్ట్లో మనకి నాన్ వెజ్ దొరకదు. సో మెట్రో లాగా అనుకోవచ్చు. మెట్రో లాగా మనకి ఇక్కడ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. మ్యాంగోస్ కూడా ఉన్నాయి. ఇక్కడ చాలామంది బ్రెడ్ బాగా తింటారు. ఐ మీన్ ఆల్మోస్ట్ బ్రెడ్ అనేది ఒక మ్యాండేటరీ అయిపోతుంది ఒక డేలో. బ్రేక్ఫాస్ట్కి కానీ యూనో ఈవెన్ లంచ్ కూడా బ్రెడ్ తినే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో డోనట్స్, కప్ కేక్స్ బాగున్నాయి ఇక్కడ యాక్చువల్గా. ఈవెన్ కేక్స్ కూడా తీసుకోవచ్చు. ఏమైనా వచ్చినప్పుడు మన బర్త్డేకి కూడా ఉంటే కూడా ఇక్కడికి వచ్చి బర్త్డే కేక్స్, బన్స్, చిన్నపిల్లలు కావాల్సినవి కూడా అన్నీ ఒకటేసారి షాప్ చేసుకుని వెళ్ళిపోవచ్చు.
ఈవెన్ టేస్ట్ కూడా బాగున్నాయి. అంటే ఐ మీన్ ఈ కప్ కేక్స్ అనే టేస్ట్ నిజంగా బాగున్నాయి. సో ఇది మా షాపింగ్ ఈరోజు అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళాల్సింది. ఓకే గాయ్స్, బాయ్ బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బిందుతో బాధకాని. టాటా, సీ యూ ఆల్.